రాజేంద్ర నగర్ గారికి అండ్ మై కొలీగ్స్ అందరికీ కూడా. సో ఎస్టర్డే సిసిఎస్ మాదాపూర్, సిసిఎస్ బాలానగర్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి అండ్ బాలానగర్ ఇన్స్పెక్టర్ రాజు, మన శశాంక్ ఏసీపీ, వీళ్ళని ఏంటంటే లాస్ట్ మంత్లో 19, 20, 21, 22 తేదీలలో మన సైబరాబాద్ లిమిట్స్లో ఎస్పెషల్లీ మియాపూర్, బాచ్పల్లి, సూరారం, పేట్ బషీరాబాద్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మల్టిపుల్ హౌజెస్లో నైట్ దొంగతనాలు నమోదైనవి. అదేవిధంగా సేమ్ సిమిలర్ అఫెన్స్, సిమిలర్ ఎంఓ తోటి మనకు రాచకొండ లిమిట్స్లో కూడా నాగోల్ పిఎస్ పరిధిలో, అదేవిధంగా సంగారెడ్డి డిస్టిక్ పరిధిలో, మెదక్ డిస్టిక్ పరిధిలో ఇట్లా మనకు అఫెన్సులు నమోదు కావడం, ఎస్పెషల్లీ సైబరాబాద్ కమిషనరేట్లో క్రైమ్స్ విభాగం నుంచి ఈ టాస్క్ని సీరియస్గా తీసుకోవడం, సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనం ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తోటి వీళ్ళ మీద కంటిన్యూస్ నిఘా పెట్టడం జరిగింది. సో వీళ్ళు మనం ఏంటంటే మనకున్న టెక్నికల్ డేటాని అనాలిసిస్ చేసుకుంటూ మనకున్నటువంటి సీన్ ఆఫ్ క్రైమ్స్ని ఏదైతే విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆధారాలని మైన్యూట్గా విశ్లేషించుకుంటూ మనం ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో మరియు లోకల్ పోలీసు మన డిఐస్, మియాపూర్ డిఐ కానీ, అదేవిధంగా ఆర్సీపురం డిఐ, మెడ్చల్ డిఐ, అల్వాల్ డిఐ, పేట్ బషీరాబాద్ డిఐ, వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనము కంటిన్యూస్గా ఇలాంటి క్రైమ్ జరిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాలో మనం రెక్కీలు వేయడం, సో కౌంటర్గా అఫెండర్స్కి కౌంటర్గా మనం చేస్తున్న క్రమంలో ఎస్టర్డే ఈవినింగ్ అవర్స్లో మనకు మియాపూర్ లిమిట్స్లో మనకు ఒక 3 మెంబర్స్ అనుమానాస్పదంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాకి దగ్గరగా ఉన్న అఫెండర్స్ని మనం ఆపడం జరిగింది. ఆపి వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ బ్యాగులలో అనుమానంగా అఫెన్స్లకు యూజ్ చేసే ఆయుధాలు ఉండడం, పెద్ద కత్తులు కలిగి ఉండడం, ఈ కట్టర్లు కలిగి ఉండడంతో మనం కొంచెం డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడంతో వాళ్ళు ఇచ్చిన వివరాల ఆధారంగా మళ్ళీ గుడ్ల పోచంపల్లి ఏరియాలో ఒక 3 మెంబర్స్ని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళని ఎగ్జామిన్ చేస్తే మనకు వీళ్ళు చాలా నొటోరియస్. ఇప్పుడు డీసీపీ గారు చెప్పినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి దార్ డిస్టిక్ సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి నొటోరియస్ అఫెండర్స్. ఇందులో మెయిన్గా మనకు కరణ్ మనోహర్ బాబార్ అనేటువంటి వ్యక్తి, ఇతను ప్రీవియస్లీ మన ఏరియాలో అరెస్ట్ అయినాడు. బాచుపల్లి, దుండిగల్, అమీన్పూర్ లిమిట్స్లో 2022లో అరెస్ట్ అయినారు. వీళ్ళు అరెస్ట్ అయిన కానించి ఈజ్ లీడింగ్ వన్ గ్యాంగ్. ఇతను ప్యార్ సింగ్ బావులా ఇతని యొక్క అసోసియేట్, అదేవిధంగా దేబ్రా బావులా, వీళ్ళు ఒక ముగ్గురుతో పాటుగా వీళ్ళు ఇంకొక 3 మెంబర్స్ వాళ్ళ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ 6 మెంబర్స్ ఒక టీమ్గా, అదేవిధంగా మనం పేట్ బషీరాబాద్, గుండ్లపోచంపల్లి లిమిట్స్లో పట్టుకున్నటువంటి వ్యక్తి కూడా చాలా నొటోరియస్ క్రిమినల్, ఖడక్ సింగ్ అనేటువంటి అఫెండర్. ఇతను ప్రీవియస్లీ కేపీహెచ్బిలో, అయత్ నగర్లో, ఒంగోల్ టౌన్లో అఫెండర్ నమోదయ్యి ఉన్నాడు. ఇతనితో పాటు తాకూర్ ఏడియా అండ్ కుమాన్ ఏడియా, వీళ్ళంతా కూడా దార్ డిస్టిక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్కి చెందినటువంటి అఫెండర్స్. వీళ్ళు ఆరుగురు కొంతమంది గ్రూప్గా స్టార్ట్ అయ్యి ఇదే అఫెన్స్లను ఎస్పెషల్లీ తెలంగాణ, హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అండ్ సరౌండింగ్ స్టేట్లలో కూడా వీళ్ళను నైట్ దొంగతనాలను చేయడంలో వీళ్ళు నిష్ణాతులైనటువంటి అఫెండర్స్. బ్రేక్ చేయడానికి, డోర్లను ఈజీగా బ్రేక్ చేయడానికి ఉండే అటువంటి వెపన్స్ని వీళ్ళ నుంచి మనం రికవరీ చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా ఇంకొక 6 మెంబర్స్, అంటే ఈచ్ గ్రూప్లో ఒక 3 మెంబర్స్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళతో పాటుగా మనకు ఒక 2 రిసీవర్స్, ఎవరైతే వీళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత ప్రాపర్టీ ఇండోర్ ఏరియా, అదేవిధంగా దార్ ఏరియాలో వీళ్ళు రిసీవర్స్కి ఇచ్చి మళ్ళీ అగైన్ వీళ్ళ లైఫ్ స్టైలే ఇది. వీళ్ళని మనం క్షుణ్ణంగా మనం ఎగ్జామిన్ చేస్తే ఏంటంటే 2020 నుంచి 2024 వరకు మనకు ఇప్పుడు
సైబరాబాద్ కమిషనరేట్లో కానీ, రాచకొండ కమిషనరేట్లో కానీ, అదేవిధంగా సంగారెడ్డి, మెదక్ అండ్ నల్గొండలో ఇప్పుడు 36 కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇందులో ఒక 6 కేసెస్ గ్రేవ్ కేసెస్, 35 హెచ్బి కేసెస్, ఒకటి ఆటోమొబైల్ థెఫ్ట్ కేసు. ఇందులో మనకు సైబరాబాద్ లిమిట్స్లో 17 కేసులు, రాచకొండ లిమిట్స్లో 9 కేసులు అండ్ సంగారెడ్డి లిమిట్స్లో 5 కేసెస్, మెదక్ లిమిట్స్లో 4 కేసెస్ అండ్ నల్గొండ లిమిట్స్లో 1 కేసు. వీటన్నిట్లలో కూడా మనం ఎగ్జామిన్ చేస్తే దాదాపు 2 కేజీల బంగారం, 10 కేజీల వెండి అండ్ 8.5 కేజీల మనకు ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి వివరాలను బట్టి 8.5 ల్యాక్స్ల క్యాష్ రూపంలో దొంగతనం జరిగింది. సో ఇప్పుడు మనం ఫర్దర్గా మనం నెక్స్ట్ ప్రోబ్ ఏంటంటే మళ్ళీ టీమ్స్ ఫామ్ చేసుకొని రిమైనింగ్ అఫెండర్స్ని మనం పట్టుకోవడానికి, అదేవిధంగా రిసీవర్స్ని పట్టుకోవడానికి, వాళ్ళు స్టోలెన్ చేసినటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడానికి మనం ముందు యాక్షన్ ప్లాన్ ఉంది. వీళ్ళ గురించి మనం క్షుణ్ణంగా చూస్తే వీళ్ళంతా అఫెండర్స్ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దార్ జిల్లాలో గిరిజన ప్రాంతానికి చెందినటువంటి అఫెండర్స్. చాలా ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళ తాండాలు ఉంటాయి, చాలా టఫ్ టెరైన్. అక్కడి నుంచి వాళ్ళ యొక్క మండల్ హెడ్ క్వార్టర్కు లేదా తహసీల్ హెడ్ క్వార్టర్కి వీళ్ళు వేరియస్ మోడ్లో వచ్చేసి అక్కడి నుంచి ఆటోలని తీసుకొని ఇండోర్, వాళ్ళకి నియర్ బై ఉన్న పెద్ద టౌన్ ఏంటంటే ఇండోర్ నుంచి మన దగ్గరికి ప్రైవేట్ ట్రావెల్స్లో వచ్చి ఇక్కడ అఫెన్సులు చేసుకొని వాళ్ళు రావడానికి ముందు కూడా వీళ్ళు చాలా వాళ్ళ యొక్క కుల ఉంటుంది కదా, గిరిజన దైవం, వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి దైవానికి మొక్కుకొని మంచి అఫెన్స్ అయ్యి మంచి ప్రాపర్టీ రికవరీ చేసుకొని వస్తే మళ్ళీ మొక్కు తీర్చుకుంటామని చెప్పి, సో ఈ విధంగా వాళ్ళు వచ్చి దొంగతనం చేసుకొని పోయి ప్రాపర్టీని డిస్పోజ్ చేసుకొని ఆ వచ్చిన ప్రాపర్టీ తోటి వాళ్ళ వ్యవసాయ పనుల నిమిత్తం కావచ్చు, వాళ్ళ విలాసాలకైతేంది, వాళ్ళ విందులకైతేంది, వీటన్నిటికీ విచ్చలవిడిగా విలాసవంతమైన మంచి లావిష్ లైఫ్ని లీడ్ చేయడానికి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ అఫెండర్స్. వీళ్ళు 36 కేసెస్ నమోదు చేసినాం. సో ఇందులో మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఒక 6 నైఫ్స్, ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ నైఫ్. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎందుకు వీళ్ళు నైఫ్ను మనము ఎగ్జామిన్ చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా వీళ్ళు మెయిన్గా టార్గెట్ చేసుకునేది ఏంటంటే వాళ్ళు డే టైంలో మంచిగా ఏరియాని, ఎక్కడైతే రిచ్ ఏరియా, ఎక్కడైతే లావిష్డ్ హౌసెస్ ఉంటున్నాయి, ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటున్నాయి, ఐసోలేటెడ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కడ ఉంటున్నాయి, వీటిని టార్గెట్ చేసుకొని రెక్కీ చేసుకొని ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఈవినింగ్ లేట్ నైట్ అవర్స్ ఉంటూ అదే నియర్ బై బుషెస్లో దాక్కొని నియర్ బై 12 నుంచి 4 మధ్యలో వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ షురూ చేస్తారు. మరణాయుధాలు కలిగి ఉండడం, కత్తులు. సో ఎవరైనా ఎందుకోసం ఇది అని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, సో ఎవరైనా అడ్డు వచ్చినా, ఎవరైనా రెసిస్ట్ చేసినా అవసరమైతే వాళ్ళ ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడని విధంగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దానికి సంబంధించి మనం ఎగ్జామిన్ చేసి, సో అంటే వీళ్ళు ప్రాపర్టీ అఫెన్స్ ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు కూడా తీసే విధంగా ప్లాన్ చేసుకొని వచ్చినారు. ఆ సంబంధిత సెక్షన్లు కూడా మనము పెట్టడం జరుగుతుంది. కంటిన్యూస్గా సిసిఎస్ మాదాపూర్, సిసిఎస్ బాలానగర్ అండ్ లోకల్ పోలీస్ తోటి మనం టీమ్స్ని కంటిన్యూస్ చేసి నెక్స్ట్ మిగతా అబ్స్కాండింగ్లో ఉన్న అఫెండర్స్ని పట్టుకోవడానికి, అదేవిధంగా రిసీవర్స్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీళ్ళ పొజిషన్ నుంచి మనం ఒక 6 నైఫ్స్, 2 సెట్స్ ఆఫ్ ఇంప్లిమెంట్స్, ఏదైతే అఫెన్స్ కమిట్ చేయడానికి కట్టరు, స్క్రూ డ్రైవర్ తరహాలో ఉన్న ఒక 2 సెట్లను తీసుకోవడం రికవరీ చేయడం జరిగింది. ఒక 4 మొబైల్ ఫోన్స్, 11,500 రూపీస్ క్యాష్ వీళ్ళ నుంచి మనం ఈరోజు రికవరీ చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ ఫోటో తీసుకుంటాం. 2022 నుంచి 24 వరకు గత 2 సంవత్సరాలుగా సైబరాబాద్, తర్వాత రాచకొండ, సంగారెడ్డి, మెదక్, నల్గొండ ఈ మొత్తం జిల్లాల్లో హౌస్ బర్గ్లరీస్, నైట్ దొంగతనాలు చేస్తున్న ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని
ఈ సిసిఎస్ మాదాపూర్, తర్వాత సిసిఎస్ బాలానగర్ లోకల్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేసి 2 గ్యాంగుల్ని పట్టుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ 36 అఫెన్సెస్ చేశారు. ఈ 36లో ఒకటి ఆటోమొబైల్ అయితే 35 ఇళ్లలో చేసిన దొంగతనాలు. దాంట్లో 6 గ్రేవ్ కేసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ మధ్యప్రదేశ్ చెందిన ధార్ డిస్టిక్కి చెందిన వాళ్ళు. వీళ్ళని దీంట్లో 17 సైబరాబాద్లో చెందిన అఫెన్సెస్ ఉన్నాయి, 9 రాచకొండకు ఉన్నాయి, 5 సంగారెడ్డి, 4 మెదక్ జిల్లా అండ్ 1 నల్గొండకు సంబంధించిన అఫెన్సెస్ని ఈరోజు ఈ టీంని 2 టీమ్స్ని అరెస్ట్ చేయడంతో డిటెక్ట్ చేయడం జరిగింది. మిగతా విషయాలు మన క్రైమ్స్ డీసీపీ గారు చెప్తారు. డౌట్ వస్తుంది. అక్కడ అన్ని కడుక్కోవడానికి సరిపోతుంది. వర్షాలయం వస్తుంది కదా, అసలు మా దగ్గర కమ్యూనల్ లేదు చూడదు. రాజేంద్ర అయితే డిఫరెంట్ ఉంటుంది కదా. ఇవి వాళ్ళు ఎక్విప్మెంట్స్ మనం వాడేది కొద్ది తీసుకుంటే సరే.